హైడ్రా కూల్చివేతల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది హైడ్రాలిక్ జా క్రషర్. దీన్నే హైడ్రా బాహుబలి అని కూడా అంటున్నారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ హైడ్రాలిక్ జా క్రషర్ దేశంలో ఉన్నటువంటి 4 మిషనరీల్లో ఒకటి మన హైదరాబాద్ నగరంలో ఉంది. 20 అంతస్తుల బిల్డింగ్ని సైతం తునాతునకలు చేస్తూ నేలమట్టం చేసేస్తుంది ఈ హైడ్రాలిక్ జా క్రషర్. ఇటీవల చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల మీద పూర్తిగా హైడ్రా ఉక్కుపాదం మోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా ఉక్కుపాదంలో ప్రధానంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది మాత్రం హైడ్రాలిక్ జా క్రషర్. అసలు ఈ మిషనరీ ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది అంటే వాస్తవానికి 24 గంటలు 48 గంటలు పట్టేటటువంటి బిల్డింగ్లను సైతము కేవలం 2-3 గంటల్లోనే పూర్తిగా స్మాష్ చేసేస్తుంది ఈ ఈ ఈ మిషనరీ. అసలు దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము హైడ్రా బాహుబలి దగ్గర మనం ఉన్నాము. సో ఇది హైడ్రా బాహుబలి. సో ఈ హైడ్రా బాహుబలి ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. దాదాపు దీని విలువ కూడా 8 కోట్లకు పైగానే ఉంటుంది. సో పూర్తిగా ఏదైతే జపాన్ టెక్నాలజీతో దీన్ని అంతా కూడా తయారు చేశారు. దేశంలో 4 చోట్ల ఈ మిషనరీ ఉంటే అందులో హైదరాబాద్ నగరంలో ఒకటి ఉంది. సో ఈ మిషనరీ మాలిక్ డిమాలిషన్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఈ మిషనరీ ఇటు బెంగళూరు, దాంతోపాటు ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడులో కూడా ఎలాంటి కూల్చివేతలు ఉన్నా కూడా దీన్ని ప్రత్యేకంగా వాడతారు. సో ఇది హైడ్రా కూల్చివేతల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. సో మనము చూడొచ్చు ఏదైతే ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఏబిఎన్ స్క్రీన్లో కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సో మొత్తం కూడా దీనికి ఖర్చు కూడా ఏదైతే హైడ్రా భారీగానే పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు కూడా చూసాము. సో ఆ సమయంలో కూడా ఇది చాలా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. దాదాపు 12 గంటలు 14 గంటలు పట్టేటటువంటి ఈ మిషనరీని కేవలం ఈ మిషనరీ 4 గంటల్లోనే పనంతా కూడా క్లియర్ చేసింది. దాంతోపాటు అయ్యప్ప సొసైటీలో పెద్ద భవనాలు కానివ్వండి, సో ఇటీవల జరిగినటువంటి సున్నం చెరువు కూల్చివేతలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ హైడ్రాలిక్ జా క్రషర్ ఎంతో కీలకంగా వ్యవహరించింది. సో దాదాపు 8 గంటలు 9 గంటలు పట్టేటటువంటి పనిని కూడా కేవలం 2-3 గంటల్లోనే చాలా క్లియర్గా